హలో, నమస్కారం అండి. నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు చవితి కదా, మనము అతి ప్రత్యేకంగా నాగేంద్రుడికి పూజ చేసుకుంటాము. నాగేంద్రుడికి పూజ చేయాలంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటారు కొంతమంది. అందరూ పుట్ట దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇంట్లో చక్కగా ఇలా గిన్నెను తీసుకొని దాంట్లో బియ్యపిండి కానీ లేకపోతే మట్టి కానీ ఇలా వేసి మన ఇంట్లో ఉద్దరిణి ఉంటుంది. ఆ ఉద్దరిణి కానీ లేకపోతే నాగపడగ ఏవైనా ఉంటే కానీ దాన్ని ఇలా పెట్టి దానిపైన పాలు ఒక గిన్నెలో తీసుకొని చిన్నగా ఒక పద్ధతి ప్రకారము పాలు పోసి కింద ఒక పళ్ళెంలో పండ్లు, పాలు, చలివిడి మిగతా అన్ని నైవేద్యం పెట్టి ఆయన్ని భక్తి శ్రద్ధలతో స్వామి మన ముందు ఉన్నాడు, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు, ఆ పార్వతి పరమేశ్వరులు కూర్చున్నారు మన ముందు అని భావన చేసుకుంటూ, మన భావనే ముఖ్యమండి. ఆ భావనతో మనం పూజ చేసుకుంటే నిజంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈశ్వరుడు మనల్ని కరుణిస్తాడు, రక్షిస్తాడు. మన కోరికలు తప్పకుండా నెరవేరుతుంది. పిల్లలు లేని వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు కలుగుతుందండి. సుబ్రహ్మణ్యేశ్వరుడు పిల్లలకే అతి ముఖ్యమైంది అంటారు పెద్దలు. అన్నిటికీ అన్నిటికీ మూలమైన ఆయన తప్పకుండా. అలా కాకుండా పుట్ట దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు కూడా పాలు ఒక గిన్నెలో పెట్టండి. ఒక పళ్ళెంలో పండు, కొబ్బరికాయ, ఇంకేవైనా చలివిడి ఇవన్నీ దూరంగా పెట్టండి. అంతేకాని పుట్టలో పాలు పోసేసి ఓ గుడ్డు అందులోనే పడేసి పసుపులు చల్లేసి, కుంకుమలు చల్లేసి, అక్షతలు చల్లేసి, అరటిపండు తొక్క తీయకుండా అరటిపండు, అగరబత్తులు, దీపాలు, మిగతా జీవరాశులు ఏమవ్వాలి? ఆ పాము కూడా ఏమవ్వాలి? అది ఇదండి, జీవి అండి. ఒక్కసారి ఆలోచించండి. జీవరాశులు అవన్నీ. వాటిని బ్రతికించడానికి, వాటిని పూజించడం అంటే వాడిని చంపేయడం కాదు. వాడిని పూజించాలి. అంటే మన ఇంటికి ఎవరైనా వస్తారనుకోండి, నిజంగా దేవుడే వచ్చి కూర్చుంటే, ఆ నాగేంద్రుడే వచ్చి కూర్చుంటే, ఇంకెవరైనా మన ఫ్రెండ్స్ మన వాళ్ళు కూర్చుంటే, అలాగే మన భక్తితో వాళ్ళ మీద పువ్వులు కాయలు చల్లేసి పాలు పోసి అలా చేస్తామా? మన ఇంటికి ఎవరైనా పిల్లవాడు వచ్చాడు అనుకోండి, చేతికి పాలు గ్లాసులో పెట్టి ఇస్తామా? లేకపోతే నెత్తి మీద పాలు పోస్తామా? ఒక్కసారి ఆలోచించండి. మన ఇంటికి మన భగవంతుని కూడా మనలాగే చూడాలి. ఆ పసుపు కుంకుమ చల్లి కళ్ళు ఇవ్వాలి. ఆ సర్పం యొక్క కళ్ళు, ఆ సర్పం ఎలా అది తట్టుకోగలదు? ఒక్కళ్ళ ఇద్దరు 100 మంది వెళ్ళిపోతాం దాని చుట్టూ, ఆ పుట్ట చుట్టూ ఎవరికి తోచిన విధంగా ఆకులు, పండ్లు, పూలు మొహాన్ని కొట్టేసి మళ్ళీ తిరిగి పోని అలా చేసిన పక్కన మరుసటి రోజు వచ్చి ఏమన్నా శుభ్రం చేస్తామా? లేదు. మిగతా చీమలు, మిగతా జీవరాశులన్నీ ఏమవ్వాలి? మీరు ఒక్క విషయం చెప్పనా? ఎక్కడైనా చీమలు ఎక్కువగా ఉన్న ఇంట్లో ప్రయత్నించి చూడండి. ఇంట్లో ఎక్కువ చీమలుంటే అక్కడ ఏదైనా బియ్యం పిండో ఏదో ఒకటి చల్లండి, అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అవి తినవు. ముగ్గులు ఇష్టం వచ్చినట్టు బియ్య పిండితోనూ ఏ పిండి అంటే ఆ పిండితో ముగ్గులు వేయడము. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడిగా పూజించాలి. అప్పుడు మనకి కోరికలు తప్పకుండా నెరవేరుతుందండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు తప్పకుండా పూర్వం అందరికీ దేవుణ్ణి పూజించగానే ఎలా వరాలు ఇచ్చేవాడు, ఎలా ఫలం వచ్చేది అంటే వాళ్ళు చేసే విధానానికి వచ్చేదండి. మన భక్తి ఎలా అయిపోయిందంటే ఎంత ఇస్తే అంత బిజినెస్ లాగా అయిపోయింది. దేవుడికి లీటర్లు ఆ ప్యాకెట్లతో పాటు మొహం మీద అలాగే పోసాడు. పండ్ల డజన్లు. అదే ఒక పేదవాడికి ఒక గ్లాస్ పాలు ఇవ్వలేము. ఒక అనాథలకి వాళ్ళకి కాస్త పండు ఇవ్వలేము. ఇవన్నీ చేయలేము. కానీ ఆ పుట్ట మట్టి తెచ్చుకుని చెవులకి మంచిది, చెవి ఇబ్బందులు ఏమి రావంటే ఏదో ఒక్క పిసరు తెచ్చుకొని ఇట్లా అతికించుకోవాలి అంతే. మట్టి పేకిలించుకుని తీసుకుని ఆ గిన్నెల్లో వాటిల్లో పెట్టుకుని వస్తారు. మళ్ళీ మరుసటి రోజు అది ఏ చెత్త బుట్టలోనో చెత్త కుండీలోనో పడేస్తారు. ఆ మట్టిలు ఉంటాయి. అది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా
నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఓకేనా? నా దీంతో మీరు ఏకీభవిస్తారనుకుంటాను. మళ్ళీ మెసేజ్ ద్వారా మీరు తెలపగలరని అనుకుంటాను. ఉంటాను. ఈ మీనా, మీ మీనా. థ్యాంక్ యూ.